అంటే మీరు ఇప్పటిదాకా వరకు మాట్లాడిన ఇవన్నీ వేరు. ఇప్పుడు రష్యన్ అమ్మాయిస్తో ఎంజాయ్ చేసి హర్ష సాయి అనేది కొత్తగా వింటున్నాను నేను. అదే ప్రూఫ్స్తో పాటు బయటపెడతారు. ప్రూఫ్స్తో పాటు ఇంతకుముందు అతను తీసుకుంటున్న అమౌంట్, అతను చేస్తున్న అక్రమాలన్నీ ప్రూఫ్స్తో పాటు బయటపెట్టానా, ఇది కూడా ప్రూఫ్తో పాటు బయటపెడతా. ప్రూఫ్స్తో పాటు. ఎస్. దీనికి కౌంటర్గా మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? నెక్స్ట్ మీ యాక్షన్ ఏంటి? నాకు పర్సనల్ గ్రడ్జెస్ లేవు. వాళ్ళు చేసేది తప్పు, వాళ్ళు చేసేది నేరం. ఎంతోమంది అమాయకులు బలవుతున్నారు. ఆ అమాయకులకి డెఫినెట్గా లీగల్గా హెల్ప్ చేస్తా. వాళ్ళు మారి ఏదైనా చిన్న చిన్న పాన్ డబ్బానో లేకపోతే బిజినెస్లు చేసుకుంటానంటే, లేకపోతే చదువుకుంటానంటే, మన అన్న లాంటి వాళ్ళు ఇచ్చిన సాయానికి నా వంతు నేను కూడా 10,000 20,000 వేసి డెఫినెట్గా వీళ్ళకి అందరికీ సాయం చేస్తాను. మీకు ఎవరన్నా దీనికి సంబంధించిన ఎవరైనా హెల్ప్ చేయడం జరిగిందా? ఇక్కడ మీకు సంబంధించిన వాళ్ళు దీనికి ఎవరన్నా? డాక్టర్ ముల్లన్న యుఎస్లో ఉంటారు. సో పొద్దున ఒక వీడియో పెట్టా, యుద్ధాలన్నీ. నేను చిన్నప్పుడు మా ఫ్రెండ్తో పాటు గండిపేటకి వెళ్ళాను అనమాట. ఇది నిజంగా అయిన స్టోరీ. ఎందుకంటే నేను ఒకసారి ఫ్రెండ్స్తో పాటు గండిపేటకి వెళ్తే మేమంతా గట్టు దగ్గర ఉండి వాటర్తో ఆడుతున్నాము. అయితే మా ఫ్రెండ్ ఏమైందంటే వాడు మునిగిపోతుండు. వాడు బండకి జారి లోపలికి వెళ్ళిపోతున్నాడు అనమాట గండిపేటలో ఆ కార్నర్లో. అయితే నేను పోయి వాడిని పట్టుకుందామని చూస్తే వాడేం చేసిండు, వాడు మునిగిపోతాడన్న భయంతో నా గొంతు ఒక 30 feet ఉంటుంది, నా గొంతు ఇట్లా పట్టేస్తున్నాడు. సో నా భయంకి వాడు మునిగిపోతాడు, ఎట్లన్నా వాడు బయటపడాలి అని నా గొంతు నొక్కేస్తున్నాడు. సో నాకు ఈ చేతులు ఆడట్లే. వాడు హెఫ్టీ పర్సనాలిటీ కాబట్టి చేతులు ఆడట్లే. నాకు అసలు నా తల మునిగిపోయింది, నేను నీళ్లు మింగిన. అప్పుడు ఏం చేసిన అంటే గట్టిగా ఒక గుద్దుడు గుద్దినా అనమాట. ఒక గుద్దుడు గుద్ది వాడు ఒక్కసారి వాడి పట్టు వదలంగానే వాడి జుట్టు పట్టుకొని పట్టపట్ట ఒక చేతితోని స్ట్రోక్స్ కొట్టుకుంటూ ఒడ్డుకు తీసుకొచ్చి కాపాడగలిగిన. సో ఆ ఇంప్రెషన్ ఎంత గట్టిగా ఉండే అంటే దానివల్ల ప్రాణం పోతుండే. సో పొద్దున వీడియో పెట్టింది ఏంటి అంటే, ఏదో మీరు ఈ బెట్టింగ్ స్కామ్స్లో ఉండి మీరు మునిగిపోతున్నారు అని ఒక వాయిస్ అవుట్ చేస్తే మీరు నన్ను డబ్బులు అడుగుతున్నారు. చాలామంది నన్ను డబ్బులు అడుగుతున్నారు. నేను ఇంత లాస్ అయ్యాను, 6 లక్షలు అయ్యాను, 90 లక్షలు అయ్యాను, 30 లక్షలు అయ్యాను అంటే నాకు ఇవ్వడానికి నేను ఏమైనా కోటీశ్వరు ఉన్నా, లేకపోతే నా దగ్గర నాకేమన్నా చెట్టు ఉందా, పైసల చెట్టు? ఏ యుద్ధము ఫ్రీగా కాదు. ఒక ఇంటర్వ్యూకి రావాలంటే, ఇప్పుడు మీ ముందుకు రావాలి అంటే నేను 2,000 ఖర్చు పెట్టుకోవాలి పెట్రోల్కి. ఒక్క రోజు లీవ్ అయితే 20,000 కట్ చేస్తారు నాకు జీతంలో నుంచి. డే టైం ఈ ఫైట్ చేస్తా, నైట్ టైం ఇంటర్వ్యూ చేయాలంటే నా హెల్త్ ప్రాబ్లమ్ ప్లస్ నిద్ర ఉండదు సరిగ్గా. అక్కడ ఆఫీస్లోనేమో పండుకోనియరు. సో నా వంతు కాంట్రిబ్యూషన్ నేను కూడా చేస్తున్నా. అట్లానే ఇట్లా చేయకండి. ఏది నేను వాయిస్ అవుట్ చేస్తున్నందుకు మీరు అయ్యాషిగా చేద్దాము అని అనుకున్న గ్యామ్లింగ్కి నాకు సంబంధం లేదు. కానీ దాంట్లో మీరు వెళ్లకుండా ఉంటే మీ డబ్బు మీకు మిగిలిపోతుంది కదా. అదే అందుకే అందులో వెళ్లకుండా ఉంటే బాధితులకి డెఫినెట్గా నా వల్ల అయిన మద్దతు ఇస్తారు. కానీ ఆర్థికంగా వాళ్ళ నష్టానికి మటుకు నేను పూచి కాదు. నాతో తోచినంత సహాయం నా కంఫర్టబుల్లో నాకెవడు ₹1,00,00,000 ఇస్తలేడు కదా ఫ్రీగా. ఈ బెట్టింగ్ యాప్స్ మీద పోరాడుతున్నందుకు నాకెవడు ₹1,00,00,000 ఇవ్వలే. ఇచ్చుంటే ఆ కోటికి కనీసం ఇంకొక 1,00,000 వేసి ఒకటి ఇచ్చేస్తుంటే ట్రాన్స్పరెంట్ గా. అంతేగా. సో దీని గురించి ఈ వీడియో చూసి మన డాక్టర్ మురళి గారు, డాక్టర్ సాబ్ చూసి, సరే రవి నేనెంతో దీనికి నీకు సపోర్ట్ చేస్తా అని తను ఒక 2 lakhs ఇవ్వడం జరిగింది. నేను దానికి ఒక 10% కాలే 5% పెడతా. ఎందుకంటే ఇన్ని రోజులు బాగా తిరిగినా 5% తిరిగి 5% వేసి ట్రాన్స్పరెంట్గా ఇది బాధితులకు అందేటట్టు చూస్తాను. ఇంకా ఎవరితోటన్నా మీ ఫ్రెండ్స్ యూఎస్లో ఉన్నారు కదా, వీళ్ళతో ఏదైనా ఫండ్ రేజ్ చేసి ఇంకా కొంతమందికి హెల్ప్ చేసే అవకాశం ఏమైనా ఉందా? మీరు ఫ్యూచర్లో ఉంటుందేమో. ఇంతకుముందు చాలా చేసినాం. డాక్టర్ సాబ్కి కూడా తెలుసు. కొండమ్మ కాల్ రావాలి అని చేసినాము. తర్వాత ఒక పిల్లోడికి ఒక పిల్లోడు చనిపోయాడు, కేశవ అనే పిల్లోడు. ఆ పిల్లోడికి హెల్ప్ చేసాము. తర్వాత చెవులు వినిపోయిన ఒక అమ్మాయికి మంచి ఇయర్ ఎయిడ్ ఇప్పించాము. చేతులు కాలిపోయిన ఒక అమ్మాయికి ఆపరేషన్ చేయించాము. డెలివరీ ప్రైవేట్ హాస్పిటల్లో సిజరీన్ అయిన ఒక ఆటో డ్రైవర్ కూతురికి ఇది చేసాము. ప్రతి ఒక్కళ్ళు చేస్తారు.
కానీ ప్రతి ఒక్కరు వీడియోలు తీయరు. ప్రతి ఒక్కరు వీడియోలు తీయరు. ప్రతి ఒక్కరు వాళ్ళ శక్తి కొద్దీ ఎంతో కొంత హెల్ప్ చేస్తారు. కానీ ప్రతి ఒక్కళ్ళు వీడియోలు తీసి ఆ వీడియోలకి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి ఇంత క్రిమినల్ యాటిట్యూడ్ ఎవరికి ఉండదు. సార్ ఇప్పుడు మీరు ఆల్రెడీ మీరు ముందు నుంచి అక్కడ యూఎస్లో ఉన్నప్పుడు చేశారు, కొంతమందికి హెల్ప్ చేశారు, లేకుంటే ఇక్కడ ఉన్న హెల్ప్ చేశారు. ఇప్పుడు కొంతమందితోటి బాధితులకి ఫండ్ రైజ్ చేసి కొంతమందికి వాడు ₹1,00,000 లాస్ అయితే ఒక 10,000 20,000 వరకు హెల్ప్ చేసి వాడి ఒక జీవనాధారానికి ఏదైనా ఒకటి మీరు పెట్టేయగలరు. అది చాలా పెద్ద మిషన్. సో ముందైతే డ్యామేజ్, ముందైతే వ్యాధి సోకకుండా కాపాడాలి. సో మీరు చెప్పేది లక్షణాలు, సిమ్టమ్స్ అంటారు దాన్ని. ముందు డిజీజ్, ముందు వ్యాధిని సమూలంగా చంపేసి తర్వాత రోగులను ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నది అప్పుడు ఆలోచించాలి. అంటే తర్వాత మీరు ఫండ్ రైజ్ చేసిన తర్వాత దీనికి విమర్శలు కూడా మళ్ళీ వస్తాయి మీకు. రవి గారు ఆల్మోస్ట్ 10 కోట్ల వసూలు చేసిండు, ₹1,00,00,000 పెట్టి 9 కోట్లు. అందుకే నేను ఏం చేస్తా అంటే ట్రాన్స్పరెంట్గా అకౌంట్ నెంబర్తో పాటు మొత్తం స్టేట్మెంట్ పబ్లిక్లోకి వదిలేస్తా. ఎలాంటి పంచాయతీ లేదు, సుకూన్ కూర్చోవచ్చు. అదే హిందీలో ఒకటి అంటారు కదా, జిస్కా హాత్ ఖాళీ ఓ సబ్సే బడా మపల్లి. అంతే కదా సార్. ఎవరి చేతిలో అయితే ఏం లేదు వాడిది ఏం బిక్తారు, ఎవడేం చేయలేడు. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సార్.